మన కుటుంబస్తులు మనం మార్చుకోవాలి, మన బంధువులు మనం మార్చుకోవాలి, వారి కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ఒక్కడివే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్తే పరలోకానికి, మరి వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళని లాగి రక్షించాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఇది నామకార్థంగా ఉండబాకండి. ఈరోజు చనిపోయావు అంటే ధవల సింహాసనం ఎదుట నిన్ను దేవుడు నిలబెడతాడు. నా కుమారుడు నీ కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు. ఏం చేశారు మీరు? మీ పనులు మీరు చూసుకున్నారు. మరి ఆయన పని ఎవరు చూడాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం విధంగా సెలవిస్తుంది, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కాబట్టి మీరు దేవుడి పని కూడా చెయ్యండి. దేవుడి పని మీరు చేస్తే మీ పనులన్నీ ఆగిపోయినాయి కూడా ఆయనే చేస్తాడు. ఏదో నామకార్థంగా ఉంటున్నాము, ఆదివారం రోజు వెళ్ళాము, చప్పట్లు కొట్టాము, ఏదో వస్తూ పాట పాడాము, వచ్చేసాము, చిల్లర మార్చి కానికేసంటే ఏం ఉపయోగం లేదు. నువ్వంటూ చర్చికి వెళ్తున్నావు అంటే నువ్వు మాదిరికరంగా ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళకి మాదిరిగా ఉండాలి, నీ బజార్లో వాళ్ళకి నువ్వు మాదిరికరంగా ఉండాలి, నీ ఊర్లో వారికి నీ గురించి మంచి సాక్ష్యం ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవురాలివి. అంతకుమించి నేనేం చెప్పలేను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని, మీ సంఘాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాడు.